ఎలిమినేషన్ ప్రోగ్రాంలో భాగంగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రాం అంటే జాతీయ స్నేహ నిర్మూలన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా ఉద్యోగాల భర్తీకి ప్రస్తుతం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అర్హతల విషయానికి వచ్చినట్లయితే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఏఎన్ఎం క్వాలిఫికేషను, డిఎంఎల్టీ క్వాలిఫికేషను, ఎంఎల్టీ, ఎంపీడబ్ల్యూ, ఎల్హెచ్వి, హెల్త్ వర్కర్ ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. అప్లికేషన్ని మీరు రిజిస్టర్డ్ పోస్ట్లో కూడా పంపించుకోవచ్చు, లేదన్నట్లయితే డైరెక్ట్గా వెళ్ళి కూడా ఇవ్వవచ్చు. ఎటువంటి ఫీజు కూడా మనకి మెన్షన్ చేయలేదు. అదేవిధంగా ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తున్నట్లుగా కూడా డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయలేదు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్లోని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మీకు అన్నీ కూడా ఉపయోగపడే వీడియోస్ అయితే అందిస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే నోటిఫికేషన్లో మనకి 2 పీడిఎఫ్లు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక పీడిఎఫ్లో మనం చూసుకుంటే మనకి 4 రకాల ఉద్యోగాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మరొక పీడిఎఫ్లో మనకి ఎక్కడికి ఈ అప్లికేషన్ అనేది పంపించాలి, అదేవిధంగా అప్లికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. వాటి యొక్క లింక్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, అయితే ఈ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో మనకి ఈస్ట్ గోదావరి జిల్లాలో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అయినప్పటికీ కూడా ఈ నోటిఫికేషన్లో ఓన్లీ లోకల్ వాళ్ళే అప్లై చేసుకోవాలి, లేదంటే నాన్ లోకల్ వాళ్ళు అప్లై చేయకూడదు అని మెన్షన్ చేయలేదు. కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చా అని నేనైతే అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మనం చూసుకున్నట్లయితే కేటగిరీ అనేది చూస్తే సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ అనే పోస్టులు ఉన్నాయి, అంటే ఎస్టీఎస్ పోస్టులు. దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ లేదా రికగ్నైజ్డ్ శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే ఎనీ డిగ్రీ మీరు చేస్తున్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. అయితే దీంతో పాటుగా మీకు సర్టిఫికేట్ కోర్స్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ అంటే 2 నెలల కంప్యూటర్ కోర్స్ అనేది ఉండాలి. మీరు అట్లీస్ట్ 2 మంత్స్ ఏం నేర్చుకున్నా సరే పర్లేదు. పర్మనెంట్ 2 వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ షుడ్ బి ఏబుల్ టు డ్రైవ్ 2 వీలర్. ఓకే, 2 వీలర్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. ఇవి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్, అంటే తప్పనిసరిగా ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్. అయితే ప్రిఫరెన్షియల్ క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఎవరికైతే ఈ క్వాలిఫికేషన్స్ ఉంటాయో వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళు లేకపోయినట్లయితే మీకు ఖచ్చితంగా ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఉద్యోగం అయితే ఇస్తారు. అయితే ప్రిఫరెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే ఈ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రిఫరెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ట్యూబర్క్యులోసిస్ హెల్త్ విజిటర్స్ రికగ్నైజ్డ్ కోర్స్ అది చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. గవర్నమెంట్ రికగ్నైజ్డ్ డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ సోషల్ వర్క్ ఆర్ మెడికల్ సోషల్ వర్క్ అనే కోర్స్ చేసిన వాళ్ళు కూడా యాడ్ చేయొచ్చు ఈ సర్టిఫికేట్ని. సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ బేసిక్ ట్రైనింగ్ కోర్స్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఫర్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్. సో ఈ కోర్స్ చేసిన వాళ్ళు కూడా ఈ సర్టిఫికెట్స్ అనేవి అటాచ్ చేసినట్లయితే వాళ్ళకి ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ ఉద్యోగానికి ప్రయారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ప్రిఫరెన్షియల్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ పోస్టులు అనేవి ఒకటే ఉంది. రోస్టర్ పాయింట్ చూసుకున్నట్లయితే ఓసీలో పిహెచ్ ఉమెన్ అయితే ఇవ్వడం జరిగింది. విజువల్లీ హ్యాండిక్యాప్డ్. రెమ్యునరేషన్ 33,975 రూపాయలు. నెక్స్ట్ పోస్టులు చూసుకున్నట్లయితే సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబొరేటరీ సూపర్వైజర్ పోస్టులు ఎస్టీఎల్ఎస్ అనమాట. దీని క్వాలిఫికేషన్ అనేది గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీయే. అయితే దీంతో పాటుగా డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అని ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ దానికి బ్యాచిలర్ డిగ్రీ ఆర్ అని ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఆ విధంగా మెన్షన్ చేయలేదు. సో మనకి ఇక్కడ బై మిస్టేక్ పడిందా లేకపోతే డిగ్రీతో పాటుగా ఈ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ కోర్స్ అనేది ఉండాలా అనే దానిపై క్లారిటీగా మనకి ప్రొవైడ్ చేయలేదు. అయితే మిగతా చూసుకున్నట్లయితే మనకి 3rd కాలంలో కూడా ఆర్ అని ఇచ్చారు, 4th కాలంలో కూడా మనకి ఒక్కటే క్వాలిఫికేషన్ అయితే అడగడం జరిగింది. మేబీ ఇది కూడా ఆర్ అయితే అవ్వచ్చు, 1 or 2 అనమాట. డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్, పర్మనెంట్ 2 వీలర్
డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. షుడ్ బి ఏబుల్ టు డ్రైవ్ టూ వీలర్. సర్టిఫికేట్ కోర్స్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్ మినిమం 2 months. ఓకే, ఇవైతే మస్ట్ అనమాట, మీకు ఎసెన్షియల్. ప్రిఫరెన్స్ చూసుకుంటే మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ RNTCP, అంటే ఇది నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రాము, దానికి అంతకంటే ముందు ఉన్నటువంటి పేరు అనమాట ఇది RNTCP. ఇది కూడా ఒక పోస్ట్ అయితే ఉంది, అది ST ఉమెన్కి ఉంది. దీనికి రెమ్యునరేషన్ చూస్తే 33,975. నెక్స్ట్ ట్యూబర్క్యులోసిస్ హెల్త్ విజిటర్ పోస్టులు అయితే 4 ఉన్నాయి. ఇవి అంటే TBHV పోస్టులు అంటారు వీటిని. దీనికి కూడా డిగ్రీ లేదా ఇంటర్మీడియట్తో పాటుగా ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ యాజ్ MPW, LHV, ANM, హెల్త్ వర్కర్ సర్టిఫికేట్ ఆర్ హయ్యర్ కోర్స్ ఇన్ హెల్త్ ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్. సో ఇలా ఏ కోర్స్ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. డిగ్రీ ఉన్నా పర్వాలేదు, లేకపోతే ఇంటర్మీడియట్ తర్వాత మీరు ANM కోర్స్ కానీ, MPW కోర్స్ కానీ, LHV కోర్స్ కానీ, హెల్త్ వర్కర్ కోర్స్ కానీ ఇవేవి చేసినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ట్యూబర్క్యులోసిస్ హెల్త్ విజిటర్స్ రికగ్నైజ్డ్ కోర్సు కూడా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ కూడా R అని ఇచ్చారు. అంటే మనకి ఏదైనా గ్రాడ్యుయేషన్ అయినా, లేకపోతే ఈ కోర్సెస్ అయినా, లేకపోతే ట్యూబర్క్యులోసిస్ హెల్త్ విజిటర్స్ రికగ్నైజ్డ్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సర్టిఫికేట్ కోర్స్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్, అంటే 2 నెలల పాటు మీరు కంప్యూటర్ ఆపరేషన్స్ సంబంధించినటువంటి ఏదైనా సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి. దీనికి కూడా మనం క్వాలిఫికేషన్లో ప్రిఫరెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ట్రైనింగ్ కోర్స్ ఫర్ MPW ఆర్ రికగ్నైజ్డ్ శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్స్. సో ఇది ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి ఈ పోస్ట్కి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఇన్ కేస్ వీళ్ళకి లేనట్లయితే మనకి ఈ కోర్సెస్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకే ఇచ్చేయడం జరుగుతుంది. 4 పోస్టులు ఉన్నాయి. BCE ఉమెన్, BCA జనరల్లో ఉన్నాయి, SC ఉమెన్ ఉంది, OC ఉమెన్ ఉంది. 21,900 రూపాయలు అయితే రెమ్యునరేషన్ ఇవ్వడం జరుగుతుంది. చివరిగా ల్యాబొరేటరీ టెక్నీషియన్ లేదా స్పుటమ్ మైక్రోస్కోపిస్ట్. ఓకే, ఈ పోస్టులు అయితే ఇంటర్మీడియట్తో పాటుగా డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, ఓకే, MLT కోర్స్ అని వాళ్ళు చేసిన వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ RNTCP ఆర్ స్పుటమ్ స్మియర్ మైక్రోస్కోపీ. ఓకే, RNTCPలో పనిచేసినటువంటి వర్క్ అదే చెప్పాను కదా ఆల్రెడీ. దీనికి NTEP ఏదైతే ఉందో, నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్కి అంతకు ముందు ఉన్నటువంటి పేరే ఇది. అంటే అప్పుడు ఎవరైనా చేస్తున్నట్లయితే వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. క్యాండిడేట్ విత్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రాడ్యుయేట్ షల్ బి ప్రిఫర్డ్. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకి ఇంటర్మీడియట్తో పాటుగా ఈ కోర్సెస్ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటుగా ఇక్కడ డిగ్రీ అనేది కూడా ఉన్నట్లయితే వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తామని చెప్పారు. సో ఇది ప్రిఫరెన్స్, మస్ట్ అండ్ షుడ్ కాదు, ఇది ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక పోస్ట్ ఉంది, ఓపెన్ కేటగిరీలో ఉంది, అందరూ కూడా ఎలిజిబుల్. 19,019 రూపాయలు అయితే రెమ్యునరేషన్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా పోస్టుల సంఖ్య అయితే ఉంది. ఇప్పుడు ఎక్కడికి పంపించాలి, ఎలా పంపించాలి, సర్టిఫికేట్ అదే అప్లికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, అప్లికేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని ఉంది కదా, మీకు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో వీటిని భర్తీ చేస్తున్నారు. RNTCP అని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు, అప్లికేషన్ నెంబర్ అనేవి ఆఫీస్ వాళ్ళు అనేది వేస్తారు. టు బి గివెన్ బై DTBCO ఆఫ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఇక పూర్తి వివరాలు ఇంకా మనం చూసుకున్నట్లయితే నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, ఇవన్నీ కూడా మీరు చాలా సింపుల్గా అయితే ఫిలప్ చేసేస్తారు, చెప్పవలసినటువంటి అవసరం లేదు. మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. ఓకే, మీకు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తారు విత్ పిన్ కోడ్. ఆ తర్వాత డెక్లరేషన్ దగ్గర సిగ్నేచర్ అయితే పెట్టాలి. సిగ్నేచర్ పెట్టిన తర్వాత మనకి సక్సెస్ఫుల్గా ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో, ఫిల్లింగ్ అప్లికేషన్ విత్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ అబౌవ్ రిక్రూట్మెంట్. ఓకే, ఈ రిక్రూట్మెంట్కి మీరు అప్లై చేసినటువంటి ఏదైతే అప్లికేషన్ ఉంటుందో దాంతో పాటుగా అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ అనేవి ఎంటర్ చేయాలి. అటెస్ట్ చేసి అవన్నీ కూడా మీరు సెంట్ టు ద ఫాలోయింగ్ అడ్రస్ బై రిజిస్టర్డ్ పోస్ట్ ఆర్ డైరెక్ట్లీ సబ్మిటెడ్ ఆన్ దిస్ ఆఫీస్ ఆన్ వర్కింగ్ డేస్. పనిచేసే దినాల్లో మీరు డైరెక్ట్గా వెళ్ళైనా ఇవ్వచ్చు, రిజిస్టర్డ్ పోస్టులు అయితే ఇవ్వచ్చు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు. ఆఫీస్ అడ్రస్ అనేది డిస్ట్రిక్ట్ TB కంట్రోల్ ఆఫీస్, రూమ్ నెంబర్
63 గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ క్యాంపస్ కాకినాడ ఈస్ట్ గోదావరి 533001. ఓకే, ఈ ఏదైతే అడ్రస్ ఉందో దానికి పంపించాలి. చివరి తేదీ అనేది జూలై 15వ తేదీ, మనకి చివరి తేదీ 2020 జూలై 15. చెక్ లిస్ట్ అంటే ఏ సర్టిఫికెట్స్ ఉండాలి అనేది మనం చూసుకుంటే, ఫస్ట్ మీరు ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ డ్యూలీ సైన్డ్ బై ద అప్లికెంట్. ఓకే, అప్లికేషన్ ఫామ్ మీద మీ యొక్క సైన్ అనేది పెట్టి, దాంతోపాటుగా ఎస్ఎస్సి యొక్క అటెస్టెడ్ కాపీ అన్నీ కూడా అటెస్టేషన్ అయితే ఉండాలి. తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సర్టిఫికెట్స్, ఆ తర్వాత మార్క్స్ మెమోస్ అనేవి అన్ని సంవత్సరాలవి కూడా అటాచ్ చేయాలి. ఆ తర్వాత ఎడిషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అంటే ఇంకా ఏవైనా ఉన్నట్లయితే అవి కూడా అటాచ్ చేయాలి. అంటే ప్రిఫరెన్స్డ్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు కదా, అవన్నమాట. దీంతో పాటుగా అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, అంటే ఎక్స్పీరియన్స్ ఏదైనా సర్టిఫికేట్ ఉంటే అది కూడా అటాచ్ చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అటాచ్ చేయాలి. అదేవిధంగా 4th నుంచి 10th వరకు కూడా స్టడీ సర్టిఫికెట్లు అనేవి అటాచ్ చేయాలి. అటెస్టెడ్ కాపీ ఆఫ్ లేటెస్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, అంటే పిహెచ్సి సర్టిఫికేట్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ ఉంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్. దీంతో పాటుగా మీరు చూసుకున్నట్లయితే అటెస్టెడ్ కాపీ ఆఫ్ ఎనీ అదర్ డాక్యుమెంట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ బై ద ఇండివిజువల్, అంటే మీ దగ్గర ఇంకా ఏమైనా సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే వ్యక్తిగతంగా అవి కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. వీటన్నింటినీ కూడా ఆల్రెడీ చెప్పాం కదా. డిస్ట్రిక్ట్ టీబీ కంట్రోల్ ఆఫీసర్, రూమ్ నెంబర్ 63, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ క్యాంపస్ కాకినాడ. ఇక్కడ ఈస్ట్ గోదావరి 533001కి పంపించాల్సి ఉంటుంది. మరోసారి చెప్తున్నాను, మనకి ఇక్కడ ఓన్లీ ఈ డిస్ట్రిక్ట్ వాళ్ళే అప్లై చేయాలా, అదర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు అప్లై చేయాలా అనేది ఏది కూడా మెన్షన్ చేయలేదు. మీ యొక్క నిర్ణయానికి అనుగుణంగా అప్లై అయితే చేసుకోండి. అయితే ఫీజు అనేది మాత్రం ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఎప్పటిలోపు అప్లై చేయాలంటే జూలై 15వ తేదీలోపు అప్లై చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. అన్నిటికీ కూడా ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకుంటే మంచిదే. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.